అక్టోబర్ మాసం 2025 సంవత్సరంలో మీనరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఒక ప్రణాళికాబద్ధంగా నడవాలి. ఈ మాసం అంతా కూడా శుభకరంగా ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండాలి అంటే మాత్రం మీరు తూచా తప్పకుండా హనుమాన్ చాలీసా చదవాల్సిందే లేదా వినాల్సిందే. విష్ణు సహస్రనామం కూడా వినాలి, చదవాలి. ఇలా అయితేనే ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మాత్రం కొంచెం ఆందోళనకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు బాగా తెలుసు, ఏలినాటి శని నడుస్తోంది. ఇంత మాత్రం చేత వివాహాలు కావని కాదు. ఖచ్చితంగా మీ ప్రయత్నాలు సాగిస్తే వివాహం కానటువంటి వాళ్ళు ఖచ్చితంగా వివాహాలు త్వరితగతిన జరుగుతాయి. ఏలినాటి శని కదా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన పడకండి. చాలా ధైర్యంగా ముందుకు సాగండి. శనైశ్వరుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా శిక్షించడు. ఆయన కొంచెం హార్డ్ నట్ ప్లానెట్ కాబట్టి శిక్షణ హార్డ్గా ఇస్తాడు. అంత మాత్రం చేత మీరు ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోకుండా కాన్ఫిడెంట్గా మీరు ఈ మాసం అంతా గడపాలి. ఎప్పటికైనా అంతే. ఆ రకంగా నడిచినట్టయితే మీరు ఖచ్చితంగా చక్రవర్తిలా మీరు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు విసుగు విరామం లేకుండా ప్రయత్నించండి. ఆ యొక్క హనుమంతుడిని పూజించండి, మీకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపార రంగంలో కుంటుపడుతుందని మీరు ఆందోళన పడద్దండి. కాన్ఫిడెంట్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీరు ఒక పద్ధతి ప్రకారంగా ప్రయాణాలు చేయండి. మీ వ్యాపారాలు బాగుంటాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ధర్మబద్ధంగా వ్యవహరిస్తే మీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదివిన తర్వాత మాత్రమే ప్రయాణాలు సాగించండి. విందు వినోదాల్లో కానీ లేకపోతే శుభకార్యాల్లో వెళ్ళినప్పుడు మాత్రం మీరు గౌరవం పొందాలి అని అంటే మితంగా మాట్లాడండి. శత్రువులు మిమ్మల్ని పంచి ఉన్నారన్నటువంటి విషయం అర్థం చేసుకోండి. మిమ్మల్ని వెన్నంటే ఉన్నారు, మీ వెంబటే ఉన్నారు, మిమ్మల్ని పొగుడుతున్నారు. ఖచ్చితంగా ఎవరికి ఎక్కడా కూడా అనవసరంగా సంతకాలు పెట్టేయమంటే పెట్టేయకండి. ఎవరికి షూరిటీ ఇవ్వకండి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో భయపడకండి. బగళాముఖి మంత్రాన్ని చదువుతూ ఆ కోర్టు కేసులను నిర్వర్తించండి, విజయాలు పొందుతారు. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే భక్తితో మాత్రమే మీరు జయించగలరు. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఉంటాను. నమస్కారం.